హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్న లేచి పొగాకు ర్యాక్స్కి అయితే వెళ్ళొచ్చాము. పొద్దున్నే అంటే 3:30, 4 అయింది. ఆ టైంకి వెళ్ళి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు మొహం కడుక్కునేది పనికి వెళ్ళాలి. కలుపు మందు కొడతాం అయితే ఉంది. సామంతాల్లో కలుపు మందు కొడతాకి వెళ్ళాలి. దంపేటలో దంపేట కలుపు మందు కొడతాకి వెళ్తున్నాం. మొహం కడుక్కొని వెళ్తాం. తోడాడో తెలియదు. ఓనరాను మా బావ ముందు వచ్చారు. డ్రమ్ములోను మందు తీసుకొని వెళ్దాకి వచ్చారు. మేమేమే దారి తెలియక ఇక్కడ ఆగిపోయినామండి. దంపేట అంటే తోటే తెలీదు. తోట తెలిసినోడు ఏమే మర్చిపోయిందంట. అదే పక్క ముందే అతను చూడండి. తోట దగ్గరికి వెళ్ళాక వీడియో తీస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఈడే దంపేట దగ్గర నుంచి పని కోసం మొత్తం తిప్పి తోట మర్చిపోయిందంట. ఇప్పుడు వచ్చిందంట సంవత్సరం క్రితం. మొత్తం తిరిగి ఇక డ్రమ్ములు కూడా ఏడే అద్దెకి తీసుకొని వెళ్తున్నాం. ఇదే ఊరు, ఇది ఊరి పేరు అన్న చూడు సరే. ఏ ఊరు? నల్లగొంట ఊరు వచ్చిన. ఇక్కడ డ్రమ్ములు తీసుకొని ముందు హై స్కూల్ ఏడ ఉందంట. హై స్కూల్ పక్క నుంచి లోపలికి వెళ్ళి కలుపు మందు ప్రారంభించాలి మేము. ఇప్పుడు ఓనర్ గారు అయితే దంపేటలో మందులు తీసుకురావడానికి వెళ్ళారు. ఇదిగో తోట మొక్కోడు ముడుపులు కట్టండి గేట్లకి. ఈ తోట ఓనర్ ముడుపులు కట్టండి. డ్రమ్ములు మొత్తం పట్టుకొని వీడి వల్ల మొత్తం తిరిగి వస్తున్నాం. ఇక్కడికి మొత్తం మర్చిపోయింది. ఎప్పుడు సంవత్సరం క్రితం వచ్చింది అదా. ఈ పావంతలను మేము కలుపు మందు కొడతాకు వచ్చినాం. ఇక ప్రసాద్ గారు ఏడి అడిగ దాక్కొండ ఈడే ఎంత లెక్క తీసుకొచ్చింది. పని పురమాయించింది ఈడే. తోట కొడితే మర్చిపోయింది కూడా ఈడే. ఒక్క చెట్లు వేసారు మయాన మర్చిపోయింది. కలుపు మందు కొడతాకు వచ్చినాయి. 2-3 అయిపోద్ది. పామాల తోటలో ఒక్క చెట్లు వేసారు. ఊరి పేరు ఏంటా? ఇంతకాన గండేపల్లి. మందు కొరుడు అయిపోయింది. ఇంటికి బలి వెళ్ళినాం. సబ్బు చెయ్యి కడుక్కోవడానికి. వీడికి సిగ్గు ఎక్కువ వీడియోలో కనపడాలంటే. అన్నం తిందామా లేకపోతే ఇంటికి వెళ్దామని చూస్తున్నారు. ఈడిగానే ఆడికి మందు కుతులు ఇస్తుంది. మోటార్ వేద్దాం. లేకపోతే మోటార్ వేసి ఒక బింద కడిగితే చేతులు కడుక్కొని నీళ్ళు పట్టుకుంటే. జలవాగు దగ్గర మన వాళ్ళు మందు తాగటైతే వెళ్ళారండి. నేను అన్నం తింటున్నాను. ఇప్పుడు చేతులు కడుక్కొని వచ్చా. అన్నం తింటాకైతే రెడీగా ఉన్నాను. ఇక్కడ ఏదో జలవాగు పక్కన షెడ్ ఒకటి ఉంటుంది. రాజుగారు గది అంటారు. ఇది ఇల్లు చూడండి ఎలాగుందో. ఇల్లు చూడండి ఎలాగుందో. ఇందులో దెయ్యాలు గబ్బులాలు అన్నీ ఉంటాయి అనుకుంటా. దెయ్యాలు భూతాలు అన్నీ.
ఇప్పుడు రాలేదు ఇంట్లోకి. ఏమీ లేవు, తలుపులు మొత్తం అన్నీ పీకేసి ఉన్నాయి. మన వాళ్ళు ముందు తెచ్చుకోవడానికి వెళ్ళారు. నేను ఇప్పుడు అన్నం తినాలి. మంచం కూడా ఉందండి, ఇదిగో మంచం. చాలామంది ఉంటారు కదా లవర్స్ ఇరిపోతుంటారు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. జలవాళ్ళ దగ్గర రాజు దగ్గర ఇల్లు. ఇప్పుడు అన్నం తినాలి. నేను వాళ్ళు ముందు తాగుతుంటారు, నేను అన్నం తినేస్తాలే. అక్కడ అన్నం తిని ఇంటికి వచ్చి మక్కిన వరకడం అయితే వెళ్ళి కటింగ్ షాప్ దగ్గర అయితే కూర్చున్నాను. చూడండి, కటింగ్ షాప్ దగ్గర అయితే కూర్చొని కటింగ్ అయితే చేయించుకొని ఇంటికైతే బయలుదేరాను. కటింగ్ చేయించుకొని ఇంటికి వచ్చాను. మా కటింగ్ ఎలాగుందో చెప్పండి. పక్క పాపడి కటింగ్ ఇది. ముగ్గేయటం వచ్చేది రాదా? మర్చిపోయినవా? సామాన్లు ఇవ్వబడిన తల వెంట్రుకలకు సేవంటి సామాన్లు ఇవ్వబడును. ఇన్నే వీడియో చేస్తారా? తల వెంట్రుకలకు ముగ్గేయటం వచ్చా? ఓకేనండి. ఎంచేటి వర్షం వస్తుంది, మా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏమీ లేదు. మరి తర్వాత మేము మీకు వీడియో తీయడానికి కూడా ఛార్జింగ్ అయితే ఉండదు. చూడండి ఒకసారి ఇల్లు మొత్తం తడిసిపోతుంది. అది ఇప్పుడు ఇల్లు కాదండి, ఇది ఈ ఇంటికి 30 సంవత్సరాలు బట్టి ఈ ఇల్లు 30 సంవత్సరాలు రామారావు గారు చనిపోయారు కదా, ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇల్లు. పెంకుల నుంచి దూరు అతను ఇల్లు వర్షం చేద్దాం. మా కష్టాలు మీకు అందించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇటువంటి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాను మీకు అందరి కోసం నేను. ఓకే, నాకు ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం, మంచి వీడియోకి వద్దాం. బాయ్ ఫ్రెండ్స్.